మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ఉదయం కురిసినటువంటి వర్షానికి కూడా బద్వేల్లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు అంతా కూడా రోడ్లపైన కూడా జలమయమయ్యాయి. అంటే ప్రధానంగా కూడా డ్రైన్ల వల్ల కూడా ఈ ఇబ్బందులు జరిగిందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మార్నింగ్ అంటే ఉదయం తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల ప్రాంతంలో కూడా 7% వరకు కూడా వర్షము నమోదైనట్టు కూడా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పారు. అంటే ప్రధానంగా సిద్ధవటం రోడ్ లోని చికెన్ షాపుల వద్ద కూడా డ్రైన్ కోసము ఏర్పాటు చేసినటువంటి ఒక గుంతను కూడా తీశారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంత చికెన్ షాపులు కూడా కొంతవరకు కూడా గోడలన్నీ కూడా కూలి కింద పడిపోయాయి అని చెప్పేసి అని కూడా అక్కడ ప్రజలు కూడా మనము వెళ్ళి మాట్లాడించాము. వాళ్ళతో కూడా మాట్లాడి కూడా వాళ్ళందరూ కూడా ఒకటే కూడా చెప్తున్నారు. అంటే బద్వేల్లో కూడా డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా ఘోరంగా ఉంది. ఈ డ్రైనేజీ వ్యవస్థను కూడా త్వరగా కూడా పూర్తి చేయాలి. లేకపోతే కూడా బద్వేల్లో ఇంకా పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు కూడా ఇళ్లలో కూడా వర్షపు నీరు చేరుకుంటుంది అని చెప్పేసి అని అంటున్నారు. అంటే నెల్లూరు రోడ్ లోని హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో కూడా ఇదే విధంగా కూడా ఒక రోడ్ లో కూడా మొత్తం వర్షపు నీరు అంతా కూడా నిలిచిపోయాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం కూడా మైదుకూరు రోడ్ లోని స్టేట్ బ్యాంక్ వద్ద కూడా మనం ఉన్నాం. ఓవైపు మనం విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఆల్రెడీ కూడా ఇదంతా కూడా రోడ్డు పైన నీరు కూడా నిలిచిపోవడంతో కూడా మోకాళ్ళతో కూడా వర్షపు నీరు ఉండడంతో కూడా ఏదైతే ఆ రోడ్డు పైన వెళ్తున్నటువంటి వ్యక్తులు కూడా చాలా ఇబ్బందులు కూడా గురవుతున్నారు. ఇప్పటికైనా కూడా బద్వేలు మున్సిపల్ అధికారులు కూడా ఇదంతా కూడా క్లియర్ చేసి త్వరగా కూడా ఈ వర్షపు నీరు రోడ్డు పైన రాకుండా కూడా శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి అని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. మనం బద్వేలు మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడించాము. బద్వేలు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఒకటే చెప్తున్నారు. బద్వేల్లోని ఈ మైదుకూరు రోడ్ లో ఈ వర్షపు నీరు నిలవడానికి కూడా ప్రధాన కారణం వచ్చేసి ఎన్హెచ్ వాళ్ళు కూడా ఒక కలవటు కూడా ఏర్పాటు చేశారు. ఆ కలవటు చిన్న కలవటును ఏర్పాటు చేయడంతో కూడా ఈ నీరు బయటికి పోయేందుకు కూడా అవకాశం లేకపోవడంతో కూడా రోడ్డు పైన కూడా నిలిచిపోతున్నాయని చెప్పేసి అంటారు. అంటే దీనికి శాశ్వత పరిష్కారం ఏం చేయాలి ఏంటి సార్ అని చెప్పేసి అనుకుంటా సుమన్ టీవీ మాట్లాడించే ప్రయత్నం కూడా చేసింది. సుమన్ టీవీ కూడా మాట్లాడించింది. కమిషనర్ గారు కూడా చెప్తున్నారు ఇటువంటి చోట్ల కూడా ఈ వర్షపు నీరు నీడ్చే చోట కూడా శాశ్వత పరిష్కారం కోసం కూడా 14th ఫైనాన్స్ లో కూడా చాలా వరకు అమౌంట్ కూడా కోట్ల రూపాయలు కూడా వాడుతున్నాము. ఈ డ్రైనేజీ సమస్యను కూడా త్వరలోనే కూడా ఈ బడ్జెట్ లో కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి అని కూడా కమిషనర్ గారు కూడా చెప్తున్నారు. అంటే ఉదయం నుంచి కూడా వర్షం పడినప్పటి నుంచి కూడా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కూడా వారి యొక్క సిబ్బందితో పాటు కూడా కమిషనర్ గారు కూడా రోడ్ల పైన వచ్చేసి ఆర్టీసీ గ్యారేజ్ లో కూడా సందర్శించారు. అక్కడికి వెళ్ళి చూశారు. గ్యారేజ్ లో కూడా పూర్తి వరకు కూడా వర్షపు నీరు అంతా కూడా చేరింటే అక్కడ అదంతా క్లియర్ కూడా చేశారు. అంటే గ్యారేజ్ లో నిలవడానికి గల కారణాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ కూడా పూర్తిగా పూడిపోయింది. అందులో కూడా దాంట్లో ఇదంతా ప్లాస్టిక్ అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడండి అని చెప్పేసి అని కూడా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా రోజుల నుంచి చెప్తున్నారు. అయినా కూడా చాలా వరకు ప్రజలందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం పోవడం వల్లనే కూడా ఈ డ్రైనేజీలలో కూడా ఎక్కువగా ఆ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మాత్రమే కూడా ఉన్నాయి. ఇప్పటికైనా కూడా బద్వేల్ మున్సిపల్ ప్రజలు కూడా ఒకటే చెప్తున్నానని చెప్పేసి అని కూడా కమిషనర్ గారు చెప్పారు. వారు చెప్తున్నటువంటి ఏంటంటే మీరు వాడేటప్పుడు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడండి. వాటర్ బాటిల్ కూడా కాలువలలో ఎక్కడ పడితే అక్కడ వేయద్దండి అని చెప్పేది. అంటే అటు వేసినప్పుడు కూడా ఇలాంటి సమస్యలే కూడా ఎదుర్కొంటాము. ఇలాంటి జరుగుతుంటాయి. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొరత కూడా చాలా వరకు తక్కువ ఉంది. ఇటీవలే కూడా జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు కూడా ఒక 20 మంది పైన కూడా సిబ్బందిని కూడా తీసుకున్నాము. అయినా కూడా సిబ్బంది కూడా సరిపోవట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా వారు క్లియర్ చేసిన వాటర్ కూడా అంటే ఎక్కడ పడితే అక్కడ కూడా ఈ నిలిచిపోయిన వాటర్ ను కూడా ఎక్కడైనా వీలున్న చోట్ల కూడా ఆ డ్రైనేజీని అంతా కూడా తీసేశారు. తీసేసిన తర్వాత కూడా కొంతవరకు ఇప్పుడే కూడా కొంచెం వర్షపు నీరు కూడా తగ్గుతూ ఉంది. మనం విజువల్స్ లో కూడా చూపిస్తున్నాం. అంటే ఈ జనాలంతా కూడా రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే స్కూటర్ పైన వెళ్లే వాళ్ళు కూడా స్కూటర్లు రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ స్కూటర్లు ఆగిపోతున్నాయి. చాలా వరకు కూడా కింద పడిపోతున్నారు. ఇప్పటికైనా కూడా ఇలాంటి చిన్న వర్షాలు జరిగినప్పుడు కూడా ఎవరైనా కూడా వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎక్కడంటే అక్కడ లోతులు ఉన్నాయి, గుంతలు ఉన్నాయని చెప్పేసి అని కూడా అధికారులు కూడా స్పష్టంగా కూడా చెబుతూ ఉన్నారు. అంటే చూడాలి. మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడించే ప్రయత్నంలో కూడా మున్సిపల్ కమిషనర్ గారు చెప్తూ ఉన్నారు, ఎవరైనా కూడా ఇలాంటి వర్షం పడినప్పుడు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఏదైతే ప్లాస్టిక్ వంటి ఏదైనా కూడా కలవట్లో కూడా ఉన్నప్పుడు కొంతవరకు కూడా మీరు కూడా తొలగించుకుంటే కూడా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా కూడా ఉంటాయని చెప్పేసి అని కూడా
బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారు చెబుతున్న పరిస్థితి. మనతో పాటు మాట్లాడేందుకు కూడా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉన్న పరంగా 8 నుంచి 9 సెంటీమీటర్లు, 80 మిల్లీమీటర్ల నుంచి 90 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం పడింది. పైనుంచి కూడా నీళ్లు ఎగువ ప్రాంతం నుంచి కూడా కొండలమ్మ నుంచి వచ్చేది కూడా ఇట్లా వచ్చినాయి ఊర్లోకి. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర వాళ్ళు గ్యారేజీ కట్టుకునే కాడ ఒక కాలువ మీద ఒక ట్రైన్ కూడా ఒక గోడ కట్టి ఉన్నారు. అట్లా ఆడాడ కట్టినోటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. ఆల్రెడీ నేషనల్ వాళ్ళు ఈ పక్కనే ఆ పక్క నుంచి ఈ పక్కకు వచ్చేటప్పుడు వేయాల్సినంత కలవట్ వేయకుండా చిన్న కలవట్ వేసి ఆడ కూడా కొంచెం ఇబ్బంది ఉంది. తర్వాత మేము ఈ ఇబ్బందులన్నీ గమనించి 15th ఫైనాన్స్ లో ఈడ 65 లక్షలు ట్రైన్ ఒకటి పెట్టాం. అది 15th కల్లా, ఈ నెల 15 కల్లా టెండర్లు ఇస్తాం. అదేవిధంగా చికెన్ అంగల దగ్గర 1,50 లక్షలకు టెండర్లు అయిపోయి వర్షం స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా బస్ స్టాండ్ లో తర్వాత ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర 64 లక్షల కూడాలు టెండర్లు ఇస్తున్నాం. టెక్నికల్ శాంక్షన్ పంపిస్తున్నాం. మరి గతంలో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ వర్కులన్నీ రెడీ అయిపోతే ఇంత నీళ్లు నిలబడకుండా ఎప్పటికప్పుడు పోయే అవకాశం ఉంది. మా ప్రయత్నాలు మేము మున్సిపాలిటీ నుంచి చేస్తాను. ఈలోగా వర్షం పడినప్పుడు ఆర్టీఓ గారు కూడా ఫోన్లో మాట్లాడారు. అందరినీ కూడా స్టాఫ్ అందరినీ టెలికాన్ఫరెన్స్ 3 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకొని మనం సిబ్బందిని అలర్ట్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా రెక్టిఫై చేయమని చెప్పినాం. నీళ్లు వాళ్ళు కలవట్టు చిన్నది వేయడం వల్ల నీళ్లు ఆ కలవట్లో పోయేటి పోగా మిగిలి ఇక్కడ రోడ్లమ్మ ఉండేది. ఇక్కడ కొంచెం బైపాస్ చేసి కొద్దిగా నీళ్లు పోయేటట్టు కూడా ప్లాన్ చేసి చేస్తున్నాం. గతంలో ఏముందో తెలియదు. ఇప్పుడు 25 మంది స్పెషల్ టీం పెట్టి గౌరవ కలెక్టర్ గారు గవర్నమెంట్ పర్మిషన్ తో ఇప్పుడు ట్రైన్లు ఎప్పటికెప్పుడు క్లీన్ చేస్తారు. తర్వాత వాటర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేసినాం, కానీ ఎక్కువ ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కువ వాడి ఆ ప్లాస్టిక్ బాటిల్స్ డ్రైన్స్ లో వేయడం వల్ల ఇప్పుడు మొత్తం అన్ని వచ్చి ఇక్కడ ఎన్ఎంఎస్ ఫంక్షన్ హాల్ దగ్గర ఆగిపోయింది. అవన్నీ కూడా ఇప్పుడు తొలగించడం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరినీ కూడా వాడద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాం పబ్లిక్. ఈ వాటర్ బాటిల్స్ కూడా అవి రీయూజ్ పనికి వస్తాయి. దయవించి బయట ఎక్కడంటే ఎక్కడ బేసి కాలంలో డిస్టర్బ్ అయిపోతుంది. అదే కాకుండా కొంతమంది అక్కడక్కడ ఎంక్రోచ్ అయినట్టు మా నోటీసులో ఉంది. అవన్నీ కూడా తొలగించుకోకపోతే మేము స్వచ్ఛందంగా తొలగించుకోకపోతే మేమే తొలగిస్తాం. ఇప్పుడు ఆర్టీసీ డిఎం గారు కూడా వాళ్ళు ఎంక్రోచ్ అయినారు, వాళ్ళని కూడా తొలగించుకోవాలి. వాళ్ళు ఎంక్రోచ్ అయ్యి వాళ్ళ పట్టాలకి నీళ్లు గ్యారేజ్ లేకొస్తున్నాయి. అది కూడా చెప్పినాం. తర్వాత 15th ఫైనాన్స్ లో అమౌంట్ చాలా మనము మళ్ళీ కూడా ఇప్పుడు టెండర్ పిలుస్తాను. కాబట్టి మన వంతు మనము చేస్తాను. ఇంకా పబ్లిక్ సహకరించాలా. ఇప్పుడు ఏదైతే డ్రైన్స్ లో వేయడము, తర్వాత డ్రైన్లు ఆక్రమించడము, అవన్నీ కూడా పబ్లిక్ నుంచి మనకు సహకారం కావాలి. వాళ్ళే స్వచ్ఛందంగా తొలగించుకోవడంతో పాటు డ్రైన్ లో వాటర్ బాటిల్స్ వేయకుండా చూడాలి. అది మీ ద్వారా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.